మనకు సార్ ఇప్పుడు చూడండి సార్, ఇది గ్రెయిన్ ఉండాలి సార్ దీని లోపల. ఇప్పుడు మీరు ఇలా ప్రెస్ చేస్తే గ్రెయిన్ లేదు, షాఫీ గ్రెయిన్ అయి ఉంటుంది సార్. ఇది ఒక రకంగా ప్రాబ్లం సార్. అంటే మనం పాలినేషన్ అయ్యే టైంలోనే ఇన్స్టెడ్ ఆఫ్ పాలినేషన్ వాటర్ పడిపోయి ఉంటుంది సార్ యాక్చువల్లీ వర్షం వల్ల. సెకండ్ థింగ్ సార్, కొన్ని ఏమవుతుందంటే డిస్కలరేషన్ ఉంటుంది సార్. అంటే సార్ చూడండి సార్, ఇది కానీ ఇది మిషన్తో ఇప్పుడు పోయలేదు, వీళ్ళు చేతితోటే పోయాలి. చేతితో పోస్తే ఎకరానికి 30,000 ఎక్స్పెండిచర్ ఎక్కువైపోతుంది. ఎక్స్పెండిచర్ ఇక్కడ నుంచి ఖర్చు సార్ మరి ఎకరానికి 30,000 అవుతుంది సార్ చేతికి వచ్చేసరికి. నువ్వు పడిపోయినది ఇలా వదిలేం కదా సార్, దీన్ని మళ్ళీ ఏదో విధంగా దరి చేర్చి వాళ్ళు అది మెయిన్ ఇష్యూ చెబుతున్నారు. కొంచెం ఇలా వదిలేసేనేమో ఈ అయ్యే 5 ఏదన్నా అవి ఉన్నా పైకంగా ఎక్కడ ఉంచున్నా అవి కూడా మనకి అట్లాగా ఇక్కడ నుంచి ఖర్చు 30,000 సార్ ఎకరానికి వచ్చి. ఇది కోసి కట్టి వదులు తిప్పి ఈచ్ అండ్ ఎవ్రీ ఏకర్. ఎస్ సార్, ఎవ్రీ ఫీల్డ్ విల్ బి ఎన్యూమరేటెడ్ సార్. ఆల్రెడీ యాప్ ఇచ్చారు సార్ యాక్చువల్లీ. ఇంకా 2-3 డేస్లో ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం సార్. ఐ థింక్ అది అయిన తర్వాత 4-5 డేస్ తప్పే ఉంది సార్. లోపల తప్పే ఉంటుంది తప్ప పాలు పోసుకునే సిచ్యువేషన్ లేదు సార్. మొన్న ఒక 10 days వాటర్ వర్షంకి తప్పైపోయింది. ఈయన పాలు